డీటెయిల్స్ చూద్దాం. వైఎస్ వివేక కేసుపై పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు చేశారు. నార్కో అనాలిసిస్ పరీక్షకు తాను సిద్ధమని, ఎంపీ అవినాష్ కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు. లైవ్ లో రాష్ట్రంలో కొంతమంది నాయకులకు నార్కో అనాలిసిస్ పరీక్ష చేసేలా ప్లాన్ చేయాలని సూచించారు. దమ్ముంటే అవినాష్ నార్కో అనాలిసిస్ ఒప్పుకోవాలంటూ కూడా సవాల్ విసిరారు. వివేక కేసు సీరియస్ గా పట్టించుకుంటే అవినాష్ బీజేపీలోకి పోతారని అన్నారు. వివేకానంద రెడ్డిని గొడ్డలితో చంపిన విషయం సీఎం జగన్ కు ఎలా తెలిసిందో సమాధానం చెప్పాలన్నారు. వైఎస్ వివేక కేసుపై పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు చేశారు. నార్కో అనాలిసిస్ పరీక్షకు తాను సిద్ధమని, ఎంపీ అవినాష్ కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు. లైవ్ లో రాష్ట్రంలో కొంతమంది నాయకులకు నార్కో అనాలిసిస్ పరీక్ష చేసేలా ప్లాన్ చేయాలని సూచించారు. దమ్ముంటే అవినాష్ నార్కో అనాలిసిస్ కి ఒప్పుకోవాలంటూ సవాల్ విసిరారు. వివేక కేసు సీరియస్ గా పట్టించుకుంటే అవినాష్ బీజేపీలోకి పోతారని అన్నారు. వివేకానంద రెడ్డిని గొడ్డలితో చంపిన విషయం సీఎం జగన్ కు ఎలా తెలిసిందో సమాధానం చెప్పాలన్నారు. తర్వాత వాళ్ళని దిక్కులేని వాళ్ళను అనాథలను చేసినప్పుడు ఎవరైనా వాళ్ళు చేసే పోరాటానికి మద్దతుగా ఎవరైనా వాళ్ళకి సపోర్ట్గా ఏదన్నా మాట్లాడింటాం చేస్తాం. దానికే వాళ్ళతో లోపాయికారి ఒప్పందాలు అయినట్టు వాళ్ళు కలిసిపోయినట్టు ఏదేదో రాసినారు. అసలు ముఖ్యంగా ఇదంతా ఈరోజు ఇంత ఇదిగా మొత్తం పేపర్లో అంతా ఇంతగా ఇది రాసినారే. అవినాష్ రెడ్డి గారికి సూటిగా ఒకటి అడుగుతాను. ఇప్పటికైనా కూడా నేను నార్కో అనాలిసిస్ పరీక్షకు వచ్చేసి నేను రెడీ. అవినాష్ రెడ్డి గారిని కూడా రెడీ అన్నమాట. మీ మీద ఇంత అపవాదం వచ్చింది, ఇట్లా పేపర్లు రాసుకుంటాను కదా, మీ ఇద్దరం కూడా నార్కో అనాలిసిస్ పరీక్షకు మేము రెడీ. అయితే 10 రోజులుగా 15 రోజులుగా ఇదంతా ఎలక్షన్ ముందరనే జరగాల. ఆయన రెడీ గమను 10, 15, 20 రోజుల్లోనే ఎలక్షన్స్ కన్నా ముందే నార్కో అనాలిసిస్ పరీక్షకు సిద్ధమై వాళ్ళని ప్రశ్నలు అడగమను. మేము ఆ నార్కో అనాలిసిస్ ఆ మెడిసిన్స్ తీసుకొని సమాధానాలు చెప్తాం. అది రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల. దమ్ముంటే అవినాష్ రెడ్డి నార్కో అనాలిసిస్ ఆ పరీక్షకు ఒప్పుకోమని కూడా మేము సవాలు విసురుతాం. రెండోది వచ్చేసి సునీతమ్మ గారు పదే ఈ కేసు సిబిఐకి ఇవ్వాలి అని సునీతమ్మ గారు మాట్లాడినప్పుడు అలా చేస్తే అవినాష్ బీజేపీ లేకపోతాడని ఆయన చెప్పినాడని ఆమె చెప్తా ఉంది. మీకు నిజంగా అది అబద్ధం అయితే ఆయన నమ్మే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను అలా అనలేదని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమను. లేదు బైబిల్ మీద ప్రమాణం కాకుండా ఊరికైనా మాట్లాడకుండా ఆయన అబద్ధాలు చెప్తాందని జగన్ రెడ్డి ప్రెస్ స్టేట్మెంట్ ఇమ్మను. వాళ్ళే తర్వాత వాళ్ళని దిక్కులేని